మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలను వారి అభిమానులు ముదిరాజ్ సంఘం నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో సంబరాలను జరిపారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈటెల రాజేందర్ లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ జేఏసీ చైర్మన్ చిక్కుడు రాజయ్య మాట్లాడుతూ ఈటెల రాజేందర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చిక్కుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి నిమ్మల కిషన్, ఉపాధ్యక్షులు జడుగుల రాజయ్య, తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూనెచ్చెల మహేందర్, ప్రధాన కార్యదర్శి కీసర సంపత్, ప్రచార కార్యదర్శి మౌటూర్ సంపత్, 14 సంఘాల అధ్యక్షులు, ఆయా సంఘాల బాధ్యులు, వారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బలైన వర్గాల ఆశాజ్యోతి, జన హృదయ నేత, మాజీ తెలంగాణ మంత్రివర్యులు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ అయితే కరీంనగర్ జిల్లా అయితేని ఈరోజు వారి వేడుకలు తెలంగాణ చౌకం జరుగుతున్నాయి. ఈ వేడుకలకు బలైన వర్గాల మరియు ఈటెల రాజేందర్ గారి అభిమానుల వారి అందరి అదే అనుబంధంగా వారి వాళ్ళ ఆదేశాల మేరకు ఈ వేడుకలు చౌకలు నిర్వహించగలుగుతున్నాం. కావున ఈ వేడుకలకు పెద్ద మనసుతోని విచ్చేసిన 14 సంఘాల జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు, వారి కార్యవర్గం, వారి బాధిత సభ్యులు మరియు పెద్దలు ఈటెల మహేందర్ గారి తెలంగాణ పోరాట సమితి నాయకులు, వారి కార్యవర్గము మరియు ఈటెల అభిమానులు అందరూ వచ్చినందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా వద్ద కరీంనగర్ మున్సిపాలిటీ పరిధి కరీంనగర్ జిల్లా ఈటెల అభిమానులు ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ భిక్షదాత అయిన అన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైన గౌరవ ఈటెల రాజేందర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఇలా ఈటెల అభిమానులతోటి ఈ తెలంగాణ చౌరస్తాలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆరోగ్యంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని 20 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే జరిపి ఒక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన రాజేందర్ అన్న గారు రాబో రోజుల్లో కూడా ఈ తెలంగాణ ప్రజలకు ఒక ఆదర్శంగా ఒక స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈరోజు జన్మదిన వేడుకలు ఇలా జరపడం జరిగింది. అలాగే ఈటెల అభిమానులు ఇలా ఈ కరీంనగర్లో భారీ ఎత్తున 200 మంది రావడం చాలా సంతోషకరమైన విషయం.